హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. దానికి మటన్ తీసుకున్నాను, 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, ధనియాలు నేను మిక్సీ పట్టుకున్నాను. పచ్చిమిర్చి 4 కట్ చేసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 4-5 లవంగాలు, 1 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని దాంట్లో 4-5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునేవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాక ఇప్పుడు దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదే ఇందాక మనం పట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు ఆ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు, చిటికెడు మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మటన్ అండి ఇది. ఇంకా మంచి న్యాచురల్గా మనకు విలేజ్లో ఉన్నాను కదా, మన దగ్గరనే నేను ఫోటో పెడతా అనుకున్నాను కానీ అది తీయలేకపోయినా. ఇంటి ముందే కట్ చేసిర్రు ఈరోజు అయితే, మేకను కట్ చేసిర్రు. ఇంకా ఇది మేక మాంసం 1/2 kg తీసుకున్నాం మేము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, బాగుంది కర్రీ. చూస్తేనే అసలు తినాలనిపించింది. వండక ముందు చూస్తేనే అసలు ఎంతో హ్యాపీ అనిపించిందని చూస్తేనే దీన్ని అయితే బాగా వండుదామని ఫిక్స్ అయిపోయాను ఇంకా నేను. ఇప్పుడు ఇది శుభ్రంగా కడుక్కొని దాన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దీనిపైన ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. పెట్టుకుంటే మటన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. అలాగే మనము ఇందులో మిరప్పొడి అవన్నీ వేస్తే బాగుండదు కర్రీ. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టుకొని ఆ తర్వాత అదే నూనెలో కొంచెం ఆ పేస్ట్ అంతా దానికి పట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ కానీ అదంతా ఇంకిపోయి అప్పుడు ఆయిల్ బయటకు వచ్చినాక ఇప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం కొంచెం దీంట్లో ఎక్కువనే వేసుకోవాలి, మటన్ కదా. లేకపోతే నాన్ వెజ్ ఏదైనా కొంచెం స్పైసీ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే మంచి స్పైసీగా చేస్తాను. ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ వేసుకుందాం మనం. ఎవరు స్పైసీకి తగ్గట్టు వాళ్ళు. నాన్ వెజ్ కాబట్టి నేను కొంచెం స్పైసీగానే వేస్తున్నాను. నేనైతే 3 spoons వేసుకున్నాను. ఇంకా మంచిగా దాన్ని కలుపుకోవాలి. దీన్ని కూడా ఒక 2 minutes మూత పెట్టుకొని బాయిల్డ్ కానివ్వాలి. ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్ కూడా మనకి మటన్ పీసెస్కు పట్టుకుంటుంది కాబట్టి బాగా కలుపుకొని మూత పెట్టుకొని, చూసారా ఇప్పుడు మూత తీసి చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట. ఆయిల్ ఎంత బయటకు వచ్చింది. ఇప్పుడు చూడండి మటన్ ఎంత మంచిగా కలర్ఫుల్గా రెడ్గా కనిపిస్తుందో. దీన్ని నేను గ్రేవీ చేస్తున్నాను, మరి ఫ్రై చేయట్లేదు, గ్రేవీ చేస్తున్నాను. ఇది ఇంకా దీంట్లో మాత్రం నేను 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. 1/2 kg మటన్కి 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఇది మంచిగా ఉడికిన తర్వాత మనకు మంచిగా చిక్కగా గ్రేవీ లాగా ఉంటుంది కర్రీ. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకున్నాను. కూర అయితే దగ్గర పడింది. ఇంకా దీనికి ఇప్పుడు నేను ధనియా పౌడర్, ఇలాచీ, లవంగాల పౌడర్ వేసుకుందామని ఫిక్స్ అయినా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసాను 2 spoons. 3 spoons చిల్లీ పౌడర్కి 2 spoons సాల్ట్ వేసాను. మన ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను చేసే విధానం చూపిస్తున్నాను మీకు అంతే. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేసాను, లవంగాలు, ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. న్యాచురల్గా ఇలా పుదీనా అదీనా వేస్తే అది నచ్చదు పిల్లలకి. ఇట్లా నార్మల్గా నానమ్మలు వండినట్టు వండు మమ్మీ, తాతమ్మలు వండినట్టు వండు, ఇవన్నీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకు దీంట్లో, న్యాచురల్గా వండమని చెప్పారు. నిజంగా చాలా బాగుంది. అవన్నిటికంటే ఇట్లా వేసి చూడండి మీరు, న్యాచురల్గా బాగుంటుంది. నాకైతే వేడి వేడి మటన్ రెడీ అయింది. ఆహా, తినడమే ఇంకా.